ఒక ఊరిలో సితార అనే పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఉంటుంది. తనకి తండ్రి పురుషోత్తం ఉన్నాడు, తల్లి లేదు. అయినా ఏనాడు తల్లి లేని లోటు కూతురికి తెలియనివ్వకుండా చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుతాడు పురుషోత్తం. వాళ్లది వ్యవసాయ కుటుంబమైనా గాని ఒక్కతే కూతురు కావడంతో ఎప్పుడూ పురుషోత్తం కూతుర్ని పొలం పని చెయ్యనిచ్చేవాడే కాదు. ఎంత కష్టమైనా తనొక్కడే చేసుకునేవాడు. దాంతో తండ్రంటే సితారకి కూడా చెప్పలేని అమితమైన ప్రేమ. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక కాలక్షేపం కోసం కుట్టు మిషన్ కుడుతూ ఉంటుంది. పురుషోత్తం కూతురికి సంబంధాలు చూస్తుంటాడు, కానీ ఒక్క సంబంధం కూడా కుదరదు. కారణం ఒక్కటే, వచ్చిన ప్రతి పెళ్లి కొడుక్కి తన తండ్రి కూడా తనతో పాటు వస్తాడనే షరతు పెట్టింది సితార. దానికి ఒప్పుకోలేక వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. దాంతో కూతురు పెళ్లి చేయటం పెద్ద భారంగా సమస్యగా మారుతుంది. విచారంగా ఉంటాడు పురుషోత్తం. ఒకరోజు పురుషోత్తం పొలంలో పనిచేస్తుంటాడు. పురుషోత్తం పక్క చేను పేరయ్య అక్కడికొస్తాడు. ఒరేయ్ పురుషోత్తం, పక్కూళ్ళో మంచి సంబంధం ఉందిరా. అక్కడిస్తే మన అమ్మాయికి ఏ లోటు ఉండదు, జీవితాంతం బాగుంటుంది. 1కి 10 సార్లు అన్ని వివరాలు సరిగ్గా కనుక్కున్నావా పేరయ్యా? అసలే నా బిడ్డ తల్లి లేనిది. పెళ్లి తరువాత నా బంగారు తల్లికి ఏ లోటు రాకూడదు. ఈ తండ్రి మీద పుట్టింటి మీద ఆధారపడకుండా హాయిగా బతికే పరిస్థితి దానికుంటే నాకంతే చాలు. నీ భయం నాకు తెలుసులేరా. అన్ని వివరాలు కనుక్కున్నాను. పిల్లాడు బుద్ధిమంతుడు, అత్తమామ కూడా మంచోళ్ళు. మన అమ్మాయి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు అంటే ఓ రోజు వెళ్ళి మనం చూసొద్దాం. నీకు నచ్చితేనే పెళ్లి చూపులు పెట్టుకుందాంలే. నువ్వింత నమ్మకంగా చెప్తుంటే కాదంటానా? అట్లాగే ఇంటికెళ్ళాక ఆ అమ్మాయికి కూడా ఓ మాట చెప్పి చూస్తాను. ఏమంటుందో తన షరతు గురించి నీకు తెలిసిందే కదా మరి. కానీ ఆ షరతుకు ఎవరు ఒప్పుకోర్రా. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మన అమ్మాయికి పెళ్లి కావటం కష్టం. ఏదోలా నువ్వే అమ్మాయిని ఒప్పించు మరి. సర్లే అని ఇద్దరూ మళ్ళీ పొలంలోకి వెళ్లి పని చేసుకుంటుంటారు. కుట్టిన చీర ఇవ్వడానికి తన ఇంటి ఎదురుగా ఉన్న పెద్దావిడ ఇంటికి వెళ్ళింది సితార. పెద్దమ్మా, ఇదిగో చీర, బాగా కుట్టానో లేదో చూసుకో నీ పనికేం బంక, బాగానే కొడతావులే అని చీర తీసుకొని, ఇంకేంటి పిల్ల సంగతులు? నా దగ్గర ఏముంటాయి, నువ్వే చెప్పాలి. వయసులో ఉన్నదానివి, నీ దగ్గర కాకపోతే మోసలిదాన్ని నా దగ్గర ఉంటాయో చెప్పు. అది సర్లే గాని ఇంకా ఎన్నాళ్ళాగాలి మరి? ఆవిడ అడిగిందేంటో అర్థం కాక సితారా, దేని గురించి పెద్దమ్మా? అదేనే, నీ పెళ్లి గురించి. ఈ సంవత్సరమైనా మాకు పప్పన్నం పెడతావా లేదా? లేదు, పెట్టను. అదేంటే అట్లా అంటావు? ఇంకెప్పుడు చేసుకుంటావు? మూసలిదాని అయ్యాక చేసుకుంటావా ఏంటి? ఆలస్యం చేస్తే మగపిల్లలు దొరకరే. పర్వాలేదులే, అవసరమైతే బ్రహ్మచారిణిగా ఉండిపోతాను. ఓరిని పాడుగాను, అట్టా అంటావేంటే? మరి లేకపోతే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా నాన్న కొండి పెట్టేదెవరు? ఆయన బాగోగులు చూసుకునే దిక్కెవరు? మా నాన్న కూడా నాతో పాటు వచ్చేదానికి ఒప్పుకున్న వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం అయితే మార్చుకోను. అట్టాగని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉండిపోతావా ఏంటే మీ నాన్న కోసం? ఆయనే వండుకుంటాడులే గాని ఏ ఎండక గొడుగు పట్టాలి, తప్పదుగా. అలా అనుకుని నా సుఖం నేను చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేను పెద్దమ్మా. ఏంటే చెప్తుంటే అట్లా మూర్ఖంగా మాట్లాడతావు? నీకొక్కడే ఉన్నాడా ఏంటి నాన్న? ఊళ్ళో అందరికీ ఉన్నారు, అయినా గాని వాళ్ళు పెళ్లి చేసుకుని పోవట్లేదు. అందరూ వేరు, మా నాన్న వేరు. మా అమ్మ పోయాక రెండో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పారో, అయినా వినలేదు. నా కోసమే తన సుఖం, సంతోషం, ఆనందం అన్నీ వదులుకొని నన్నే ప్రపంచంగా బ్రతికాడు. అట్లాంటిది ఇప్పుడు నేను మా నాన్న గురించి ఆలోచించక్కర్లేదా? చాలా చక్కగా చెప్పావే. మీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశలకి తగ్గట్టుగానే ఆయన పట్ల ప్రేమగా ఉన్నావు నువ్వు. మీ అమ్ముండుంటే మీ నాన్నకి కష్టాలు వచ్చేవి కాదు అని అంది పెద్దావిడ. సితార వెళ్ళిపోతుంది. సాయంత్రం పొలం నుండి ఇంటికొచ్చాడు పురుషోత్తం. తండ్రి రావటం చూసి మంచినీళ్లు తెచ్చిచ్చింది సితార. పురుషోత్తం గటగట మంచినీళ్లు తాగి, తల్లి సితారా, నీతో ఓ విషయం మాట్లాడాలి.
ఏంటి నాన్న? అదేరా నీ పెళ్లి గురించి. నా షరతు గురించి మీకు తెలుసు కదా నాన్న, దానికి ఒప్పుకునే సంబంధమే చూడండి. అది జరగదు తల్లి, నా మాట విను. సితార కన్నీళ్లు పెట్టుకుంది. తప్పదమ్మా, ఏదో ఓ రోజు ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందేగా, అత్తారింటికి వెళ్లాల్సిందేగా. నేను దగ్గరుండి సమయానికి పెడితేనే సరిగ్గా ఒక ముద్ద తినవు నువ్వు. ఇక నేను లేకపోతే ఏమైపోతావో కదా అని వెక్కి వెక్కి ఏడ్చింది. పురుషోత్తం కూతురు కన్నీళ్లు తుడుస్తూ, నాకేం కాదురా, నువ్వు బాగుంటే నేను బాగుంటాను. నేను మగపిల్లాడినైనా బాగుండేది కదా నాన్న. అప్పుడెంచక్క నీతోనే ఉండేదాన్ని, నిన్ను బాగా చూసుకునేదాన్ని. అసలు నాకు పెళ్ళొద్దు, నేను కూడా నీతోనే ఇక్కడే ఉండిపోతాను నాన్న. తప్పమ్మా, అట్ట అనకూడదు. నువ్వట్ట నా దగ్గరే ఉండిపోతే నాకు సంతోషం కంటే బాధే ఎక్కువరా బంగారు తల్లి. కూతురు జీవితాన్ని నాశనం చేశానని నన్ను నేనే క్షమించుకోలేను. ఎక్కడున్నా నాకు తెల్లారిపోతుంది. గిద్దెడు బియ్యం పొయ్యి మీదేసి ఓ కట్టె తగిలిస్తే అన్నం అదే ఉడుకుతుంది. ఇక కూర అంటావా, ఆ జాడిలో ముడి పచ్చడి కాసిన్ని మజ్జిగ నీళ్లున్నా చాలు. నాకు ఇష్టం లేదు. నీ కోసం కాకపోయినా మీ నాన్న కోసమైనా నా మాట వినవా అని బ్రతిమలాడాడు. చేసేదేం లేక సితారా, నీ ఇష్టం నాన్న. ఆ మాట విన్న పురుషోత్తం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. ఓ రోజు పురుషోత్తం పేరయ్యతో కలిసి స్వయంగా పెళ్లికొడుకు ఊరెళ్ళి వాళ్ల ఇల్లు వాకిలి పరిస్థితులు అన్ని పరిశీలిస్తాడు. అతనికంతా నచ్చింది. తర్వాత ఒకరోజు మగపెళ్లి వాళ్ళొచ్చి సితారని పెళ్లి చూపులు చూసుకుంటారు. వాళ్ళకి కూడా సితార నచ్చింది. అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయికి నచ్చింది. మరి మా అబ్బాయి మీ అమ్మాయికి నచ్చాడా లేదా కనుక్కోండి. పక్కనే ఉన్న ఆడవాళ్లు సితారని లోపలికి తీసుకెళ్లి, ఏంటే నీకు అబ్బాయి నచ్చాడా? మా నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే, ఆయన ఇష్టమే నా ఇష్టం అంటూ చెప్పింది. ఆ మాట హాల్లో ఉన్న మగపెళ్లి వాళ్లకి అక్కడున్న మిగతా వాళ్ళందరికీ వినిపిస్తుంది. మగపెళ్లి వాళ్ళు సంతృప్తి చెందుతారు. పెళ్లికొడుకు తండ్రి, తండ్రి మాటని గౌరవించే ఆడపిల్ల మా ఇంటి కోడలైతే మాకు సంతోషమే. మమ్మల్ని కూడా రేపు బాగా చూసుకుంటుంది. అయితే సితార విచారంగా ఉండటం గమనించిన పెళ్లికొడుకు, అంతా బాగానే ఉంది, కానీ మీ అమ్మాయి మోహన్లో సంతోషం లేదు, ఎందుకో విచారంగా ఉన్నట్టుంది. ఓ అదా, ఏం లేదులే బాబు, నన్ను వదిలి వెళ్ళిపోలేక నా కూతురు బెంగ పెట్టుకుంటుంది. నేను కూడా తనతో రావాలని తన కోరిక, కానీ అది జరిగే పని కాదు కదా. ఆ విషయం తనకి కష్టంగా ఉందంతే. దానికేం భాగ్యం, తను కోరుకున్నట్టే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, అందరం కలిసి ఉందాం. మా అమ్మ నాన్న ఎలాగో మీరు కూడా నాకు అలాగే. మహా బాగా చెప్పావురా నాయనా. ఆ మాట సితార చెవిన పడగానే తన మొహం ఆనందంతో నిండిపోయింది. కృతజ్ఞతాపూర్వకంగా పెళ్లికొడుకు వైపు చూసింది. పురుషోత్తం కూడా సంతోషించాడు. ఆ మాట అన్నావు, అది చాలు బాబు. నా కొంట్లో ఓపికన్నంత కాలం ఇక్కడే ఉంటాను. ఓపిక లేని రోజున నా కూతురు అల్లుడి దగ్గరికే వస్తాను. మీ ఇష్టం బావగారు, మీరెప్పుడైనా రావచ్చు, అది కూడా మీ ఇల్లే అన్నాడు పెళ్లికొడుకు తండ్రి. మంచి ముహూర్తానికి కూతురికి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. సంతోషంగా అత్తారింటికి వెళ్లిపోయింది సితార. వెనక కారులో వెళ్తున్న పెళ్లికొడుకు తల్లి తండ్రి ఇలా అనుకుంటున్నారు. ఏమేవ్, నేనేదో మాట వరుసకి కోడలి మనసు బాధపడుతుందని వియ్యంకుని మన ఇంటికి రమ్మని చెప్పాను. అది నిజం అనుకునేవు. నాకు ఆ మాత్రం తెలియదనుకున్నారా ఏంటి? నేను కూడా మీలాగే ఏదో పైకన్నానంతే, ఇష్టంతో కాదు. పాపం, ఆ విషయం తెలిస్తే సితార ఏమైపోతుందో, తన మనసు ఎంత బాధపడుతుందో. తన తండ్రికి వచ్చే కష్టాలు తెలియక సితార సంతోషంగా అత్తారింటికి బయలుదేరుతుంది. కోడలా, కుడికాలు గుమ్మంలో పెట్టి లోపలికి రామ్మా. సితార చెప్పలేని సంతోషంతో కుడికాలు ముందు పెట్టి అత్తారింట్లోకి అడుగుపెట్టింది. చూడమ్మా, ఈ ఇంటికి నువ్వొక్కదానివే కోడలివి, నీకే తోటి కోడలి పోరు లేదు. కాబట్టి ఇంటిని బాగా చక్కదిద్దుకో. అలాగే అత్తయ్యా. మా ఇంటి పరువు మర్యాదల్ని, గౌరవాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. వాటికి భంగం కలగకుండా కాపాడాలి. అలాగే మావయ్య, మీలాంటి మంచి కుటుంబానికి కోడలిగా రావటం నిజంగా నా అదృష్టం.
ఏంటి అమ్మా నాన్న మీరేదో బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు తనొచ్చి రాగానే తనకెందుకలా చెప్తున్నారు? చెప్పాలిరా, ఇవన్నీ నీకు తెలీదులే. పర్వాలేదండి, చెప్పనివ్వండి. నేను తెలుసుకోవాల్సిన విషయాలే కదా అత్తయ్య గారు చెప్తున్నారు. కరెక్టే, కానీ వచ్చి రాగానే ఎందుకు అంటున్నానంతే. అత్తయ్య మావయ్య, మీ పరువు పోయే పని ఎప్పటికీ చేయను. నా మూలంగా ఈ ఇంటి గౌరవం పెరగడానికి ప్రయత్నిస్తానే తప్ప తగ్గించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కారణం కాను. ఒక బాధ్యత గల కోడలిగా నడుచుకుంటాను. ఆ మాట అన్నావు చాలమ్మా. అయితే హాల్లో ఉన్న ఒక అమ్మాయి ఫోటోపై సితార చూపు పడింది. ఆ అమ్మాయి ఎవరత్తయ్యా? అది నా ఒక్కగానొక్క కూతురమ్మా, పేరు శాంతి. అలాగా, మరి నా ఆడపడుచు పెళ్లి చూపుల్లో గాని పెళ్లిలో గాని ఎక్కడ కనిపించలేదు. దానికో చిన్న కదుందిలే. మీరేమనుకోకపోతే అదేంటో తెలుసుకోవచ్చా? ఎందుకంటే ఇంటి కోడలిగా మీ తర్వాత నా ఆడపడుచుని తన పుట్టిల్లైన నా అత్తింటికి ఆహ్వానించే బాధ్యత నాదే కదా. ఏం లేదమ్మా, ఆస్తిలో వాటా కావాలని అడిగింది. దానికి బోలెడంత కట్నం ఇచ్చాం. మళ్ళీ వాటా కూడా కావాలంటే ఎలా? మగపిల్లాడికి కాస్తైనా మిగలద్దా? దాంతో అలిగి రాకుండా ఉండిపోయింది. అయ్యో అలాగా, మీరేం బాధపడకండి. నా ఆడపడుచుని మళ్ళీ తన పుట్టింటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ మాటకి ధనుంజయరావు కాత్యాయని సంతోషిస్తారు. పడక గదిలో సితారా, ఏవండి, మా నాన్న కోసం నేనెన్నో సంబంధాలు చెడగొట్టుకున్నాను. నాకు జీవితంలో పెళ్లి కాదేమో అనుకున్నాను. కానీ మా నాన్న మానసికంగా కృంగిపోవడంతో మొదట ఇష్టం లేకుండానే పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. కానీ మీ మాట విన్నాక మనస్ఫూర్తిగా ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నీకిక్కడ ఎటువంటి ఆంక్షలు ఉండవు. నీకు నచ్చినట్టుండు. నువ్వు సంతోషంగా ఉండాలి. నన్ను సంతోషంగా ఉంచాలి. నాకు కావలసింది అదొక్కటే. తప్పకుండా అండి. పురుషోత్తం పొలంలో సంతోషంగా పని చేసుకుంటుంటాడు. ఏంటి పురుషోత్తం, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు? అని అడిగాడు ఆ ఊరి వ్యక్తి. నా కూతురికి పెళ్ళైపోయింది. తనను ఒక అయ్య చేతిలో పెట్టాను. అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? అవునులే, ఒక తండ్రికి అంతకంటే సంతోషమే ఉంది. సాయంత్రం పొలం నుండి ఇంటికొస్తాడు పురుషోత్తం. ఇంటి బయట అరుగు మీద కూర్చుంటూ అమ్మా సితారా, కాస్త మజ్జిగ తీసుకురా అని కేక వేస్తాడు. ఎంతసేపటికి మజ్జిగ గ్లాసు తీసుకొని సితార బయటికి రాకపోవడంతో మళ్లీ కేక వేస్తాడు. అప్పుడు ఇంటి పక్కనే ఉన్న మంగమ్మాది విని, ఏంటి పురుషోత్తం, నువ్వింకా నీ కూతురు పుట్టింట్లోనే ఉందని ఆలాపనలో ఉన్నట్టున్నావు? అనగానే అప్పుడు గుర్తొస్తుంది పురుషోత్తంకి తన కూతురు అత్తారింటికి వెళ్ళిపోయిన విషయం. అతనికి ఏడుపు తన్నుకొస్తుంది. నా బంగారు తల్లి అత్తారింటికి పోయిందన్న విషయం నాకు ఇంకా భ్రమలాగే అనిపిస్తుంది మంగమ్మ. పొద్దున్నే నేను పొలం పోయేటప్పుడు ఇంట్లో ఉన్నది. ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి ఎక్కడ పోయిందా అన్నట్టు అనిపిస్తుంది. 2 రోజులకే కూతురు మీద బెంగతో మొహం పీక్కుపోయిందే. ఏంటో మంగమ్మ, నా కూతురు లేకపోయేసరికి ఏమీ తోచట్లేదు. మనసంతా భారంగా ఉంది. ఇంట్లోకి పోబుద్ధి కావట్లేదు. అట్టా అని చెప్పి ఎంతసేపు ఈ చలిలో కూర్చుంటావు? ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలే ఒంటరి మనిషివి. చూసుకోవడానికి ఇంతకు ముందులాగా నీ కూతురు కూడా లేదు. పురుషోత్తం కళ్ళు చెమర్చాయి. ఇంటి బయటే బాగా పొద్దుపోయే వరకు కూర్చొని తరువాత నిస్సత్తువగా ఇంట్లోకెళ్ళాడు. ఇల్లంతా పరికించి చూసి తనలో తాను, తల్లి, నువ్వు లేకపోయేసరికి ఇల్లే బోసిపోయింది. గలగలా మాట్లాడుతూ అల్లరల్లరిగా ఇల్లంతా తిరిగేదానివి. ఇంట్లో ఎక్కడ చూసినా నీ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఇన్నాళ్ళు మీ అమ్మ లేకపోయినా నిన్ను చూసుకుంటూ బతికేశాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎవ్వరూ లేని ఒంటరిననే అనుభూతి కలుగుతుంది. నా మనసంతా భారంగా ఉందమ్మా. బతుకు మీద నిరాశ వచ్చేస్తుంది అని చిన్నపిల్లాడిలా బోరున ఏడుస్తాడు. మళ్ళీ కొంతసేపటికి తనలో తాను, ఒరే పురుషోత్తం, ఎందుకురా ఏడుస్తున్నావు? నీ కూతురు హాయిగా అత్తారింటికి వెళ్ళింది. తను అక్కడ ఎంతో సంతోషంగా ఉంటుంది. నీకు కావలసింది కూడా అదే. బాధపడకు, సంతోషంగా ఉండు. నీ కూతురు ఎల్లకాలం నీ దగ్గరే ఉంటుందా చెప్పు? తప్పదు, అన్నీ భరించాలి. అని తనని తాను సముదాయించుకున్నాడు.
ఆకలవడంతో అన్నం వండుకోవడానికి ప్రయత్నిస్తాడు. వంట చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది పురుషోత్తంకి. తనకెప్పుడూ అలాంటి పరిస్థితి రాలేదు. భార్య చనిపోయినప్పటి నుండి కూతురే వంట చేసేది. అన్నం గంజి వార్చుతుంటే చేయి జారి అన్నం పాత్ర కింద పడిపోతుంది. అన్నం నేలపాలైపోతుంది. ఆ వేడి గంజి పురుషోత్తం కాలు మీద పడి కాలింది అమ్మా సితారా! అంటూ బాధగా అరుస్తాడు. తన ఇంట్లో పడుకున్న సితార ఉలిక్కిపడి లేచింది. నాన్నా, నాన్నా అంటూ కలవరిస్తుంది. పక్కనే ఉన్న భర్త ధీరజ్ నిద్రలేచి, ఏమైంది సితారా? ఎందుకలా ఉలిక్కిపడి లేచావు? మా నాన్న పిలిచినట్టు అనిపించిందండి అని గబగబా లేచి హాల్లోకి వెళ్లి వెతుకుతుంది. తన వెనకాలే భర్త ధీరజ్ కూడా హాల్లోకొచ్చి, ఏంటి వెతుకుతున్నావు? మా నాన్నొచ్చినట్టు అనిపించింది. అదంతా నీ భ్రమ. ఏంటోనండి, ఈరోజు పొద్దున లేచినప్పటి నుండి నా మనసేం బాగోలేదు. మా నాన్న ఒకటే గుర్తొస్తున్నాడు. రేపెళ్ళి మా నాన్నని చూసొస్తాను. అలాగే వెళ్ళు. మరుసటి రోజు హాల్లో కూర్చున్న అత్తగారు మామగారి దగ్గరికొచ్చింది సితార. అత్తయ్య, ఒకసారి వెళ్ళి మా నాన్నని చూసొస్తాను. నువ్వొచ్చి 2 రోజులే కదా అయ్యింది, అప్పుడే పోతానంటావేంటమ్మాయి? మీ నాన్నకి ఏం కాదులే. ఆయనేమీ చిన్నపిల్లాడు కాదు కదా, అన్నీ తెలిసిన పెద్దోడు. ఆయన బాగానే ఉంటాడు, నువ్వేం కంగారు పడకు. ఒక్కసారి చూసొస్తే నా మనసు కూడా కాస్త కుదుట పడుతుంది. 16 రోజుల పండగ చేయకుండా గడప దాటకూడదు, మంచిది కాదు. అని కాస్త గదమాయింపుగా అంటుంది. దాంతో మౌనంగా ఉండిపోయింది సితార. ఏం కాదులే అమ్మా, వెళ్ళనివ్వు. తను రాత్రంతా సరిగా నిద్రపోలేదు. వాళ్ళ నాన్ననే కలవరిస్తుంది. ఒరేయ్, చెప్పినప్పుడు కాస్త పెద్దవాళ్ల మాట వినండి. అలా కాదు, మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే నువ్వు నీ పెళ్ళాం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం? తెలియక ఏదో అడిగానే అనుకో, చెప్పొచ్చుగా నిదానంగా. అని సితార వైపు తిరిగి, సరే సితారా, మా అమ్మ నాన్న చెప్పినట్టు చెయ్యి. అలాగేనండి. పురుషోత్తం కూతురు మీద బెంగతో బాగా చిక్కిపోయాడు. పాపం, కూతురు లేకపోయేసరికి పురుషోత్తం ఎంతలా తగ్గిపోయాడో చూడు. ఇదిగో పురుషోత్తం, ఎన్నాళ్ళని ఇక్కడే చేతులు కాల్చుకుంటూ ఉంటావు చెప్పు? హాయిగా నీ కూతురు దగ్గరికి పోవచ్చుగా. అది పద్ధతి కాదు అని సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు పురుషోత్తం. రాత్రుళ్ళు కూతురు లేని ఆ ఇంట్లో పడుకోలేకపోతాడు. అందుకే రోజూ రాత్రి ఆ ఊళ్ళో ఉన్న గుడి దగ్గరికి వెళ్లి పడుకుంటాడు. సితారకు 16 రోజుల పండుగ అనే గడువు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అదెప్పుడెప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు తండ్రిని చూడాలా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. పురుషోత్తంకి కూడా కూతురిని చూడాలనిపిస్తుంది. కాని కావాలనే అతి కష్టం మీద తన ఆలోచనల్ని మార్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ముందు ముందు తన కూతురు లేకుండా బ్రతకటం తన అలవాటు చేసుకోవాలి కాబట్టి. 16 రోజులు గడిచిపోతాయి. చెప్పలేని ఆనందంతో తండ్రి దగ్గరికి బయలుదేరింది సితార. పుట్టింటికొచ్చింది. తండ్రి పరిస్థితి చూసి సితార గుండె పగిలిపోతుంది. కాని పురుషోత్తం మాత్రం కూతుర్ని చూసేసరికి చెప్పలేని ఆనందంలో మునిగిపోతాడు. అమ్మా, నా తల్లి, నా బంగారు తల్లి, వచ్చావా? ఎలా ఉన్నావమ్మా? అని కూతుర్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటాడు. బాగున్నాను నాన్నా, కాని నువ్వేంటి ఇలా అయిపోయావు అని కన్నీళ్లు పెట్టుకుంది. నాకేం, నేను బాగానే ఉన్నానులేమ్మా. నాన్న, నువ్వు కూడా నాతో పాటే నా అత్తారింటికి వచ్చాయి. వద్దమ్మా, కూతుర్నిచ్చిన దగ్గరికి అట్లా రాకూడదు. మా అత్తయ్య, మావయ్య, మా ఆయన ఏమీ అనుకోరు నాన్న. ఈ విషయం వాళ్లే స్వయంగా నీ ముందే చెప్పారు కదా. అలా చెప్పటం వాళ్ళ పెద్ద మనసుకి నిదర్శనం తల్లి. కానీ ఆ సంస్కారం నాకుండాలి. ఇక నువ్వేం చెప్పొద్దు. నువ్వు నాతో వస్తున్నావు అంతే. లేదమ్మా, నా మాట విను. నేను వినను నాన్న. నువ్వు రాకపోతే నేను కూడా మా అత్తారింటికి పోను, ఇక్కడే ఉండిపోతాను. ఆ మాటకి పురుషోత్తం బెదిరిపోయి, అమ్మో, హఠానకమ్మా, వస్తాన్లే అని అంటాడు. సితార సంతోషిస్తుంది. తండ్రిని తీసుకుని అత్తారింటికి బయలుదేరుతుంది. సితార, పురుషోత్తం ఊరి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని చూసి ఒక ఊరావిడ, ఏంటమ్మాయి సీతారా, నీ నాన్నని నీతో పాటు తీసుకెళ్ళిపోతున్నావా? అవును పిన్ని. ఆహా,
చాలా మంచి పని చేస్తున్నావమ్మాయి. ఈ రోజుతో మీ నాన్న కష్టాలు గట్టెక్కినట్టే. రోజు మీ నాన్న పరిస్థితి చూసి మాకెంతో జాలేసేది. ఒంటరి మొగాడాయే, చేతులు కాల్చుకుంటుంటే చూసి బాధ అనిపించేది. మా నాన్నకి కొడుకైనా కూతురైనా నేనే కదా, నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మీ అత్తింటి వాళ్ళని ఒప్పించి కన్న తండ్రిని తీసుకుపోవడం అంటే మాటలా? మీ నాన్న మీద నీకున్న ప్రేమకి నిదర్శనం అది. వెళ్ళొస్తాం పిన్ని. మంచిదమ్మా. సితార తన తండ్రిని తీసుకుని అత్తారింటికొస్తుంది. హాల్లో కూర్చున్న అత్త కాత్యాయని, మామ ధనుంజయరావు దూరం నుండే కోడల్ని, తనతో పాటు వస్తున్న ఆమె తండ్రిని చూసి ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇదేంటయ్యా, వాళ్ళ నాన్నని చూసొస్తానని చెప్పి పుట్టింటికెళ్ళిన మన కోడలు ఒక్కతే రాకుండా వాళ్ళ నాన్నని వెంట పెట్టుకొస్తుందేంటి? నాకు అది ఆశ్చర్యంగా ఉంది. మనతో మాట మాత్రం కూడా చెప్పకుండా తన ఇష్టానికి తనలా చేసేస్తుందేంటి? ఈ ఇంట్లో పెత్తనమంతా తనది అనుకుంటుందా ఏంటి? మనమే పొరపాటు పడుతున్నామా? బహుశా మనం అనుకున్నట్టు వాళ్ళ నాన్న ఇక్కడ ఉండిపోవడానికి రావట్లేదేమో. చుట్టపు చూపుగా కూతురు దగ్గర 2 రోజులు ఉండిపోవడానికి వస్తున్నాడేమో. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే అయ్యుంటుంది. అలా కాకుండా శాశ్వతంగా వాళ్ళ నాన్నని ఇక్కడే ఉంచుకోవడానికి తీసుకొస్తూ ఉండుంటే మన దగ్గర ముందే అనుమతి తీసుకునేది కదా. నువ్వు చెప్పింది కూడా నిజమేలే. సితార తండ్రితో గుమ్మంలోకొస్తుంది. పురుషోత్తం గుమ్మం బయట ఆగిపోతాడు. అలా కూతురు ఇంట్లో ఉండిపోవడానికి రావటం అతని మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడే నిలబడ్డావేంటి నాన్నా, లోపలికి రా. పురుషోత్తం అలాగే నిలబడి ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు నాన్నా? అసలు నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు అని తండ్రిని లోపలికి తీసుకొస్తుంది. నమస్కారం బావగారు. నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం బావగారు. నమస్కారం అన్నయ్య గారు, ఇదేనా రావటం? అవునమ్మా, అందరూ బాగున్నారా? ఓ, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏంటి సంగతులు అన్నయ్య గారు? కూతురు మీద బెంగొచ్చిందా ఏంటి? వెంటొచ్చేశారు? అవునమ్మా, ఒక్కతే కూతురాయే. తను తప్ప నాకింకెవరూ లేరాయే. పర్వాలేదులే బావగారు. కూతురు మీద మీకున్న బెంగ తీరే వరకు 2 రోజులు ఇక్కడే ఉండి తరువాత ప్రశాంతంగా వెళ్దురు గాని. అది విని పురుషోత్తం కూతురు మొహం చూశాడు. తండ్రి చూపులోని అర్థం గ్రహించిన సితార, నువ్వేం కంగారు పడకు నాన్నా, నేను చూసుకుంటాను కదా అన్నట్టు భరోసాగా ఒక చూపు చూసింది. అత్తయ్య, మీరనుకుంటున్నట్టు మా నాన్న 2 రోజులు ఉండిపోవడానికి కాదిక్కడికొచ్చింది. శాశ్వతంగా మనతోనే ఉండిపోవడానికి వచ్చారు. కాత్యాయని వాళ్లకొచ్చిన అనుమానమే నిజమైందనుకుని అలాగే చూస్తున్నారు. వాళ్ల చూపు సితారకి అర్థం కాకపోయినా కాస్తో కూస్తో పురుషోత్తంకి అర్థమైంది. అతను రావటం వాళ్లకిష్టం లేనట్టు. మనసులో పురుషోత్తం, ఆ రోజు పెళ్లి చూపుల్లో నేను రానులే అనుకుని అందరిలో మంచి మనుషులు, భరోసా మనుషులు అనిపించుకోవటం కోసం అలా అన్నట్టున్నారు. మరి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే? చూసొస్తానని వెళ్ళావు కదమ్మా. నిజానికి చూసి రావడానికే వెళ్ళానత్తయ్యా. కానీ అక్కడికెళ్ళాక మా నాన్నగారి పరిస్థితి చూసి ఈ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. నీకు చెప్పే సమయం నాకు దొరకలేదు. నేను రానని చెప్పాను చెల్లెమ్మా, కానీ అమ్మాయే నా మాట వినలేదు. అదేంటి నాన్నా, మా అత్తయ్య మావయ్యకి నువ్విక్కడికి రావటం ఇష్టం లేదేమో అన్నట్టు అలా సమాధానం చెప్తున్నావు? అయినా పెళ్లి చూపుల్లో మా అత్తయ్య మావయ్య స్వయంగా చెప్పారు కదా నువ్విక్కడికి రావచ్చని, ఇక్కడే ఉండొచ్చని. అందుకే తీసుకొచ్చాను. ఆ రోజు అలా అనడం మాదే బుద్ధి తక్కువలే. ఏదో మాట వరుస కన్నాం గాని నిజంగానే వస్తాడని కలగన్నామా ఏంటి అని మనసులో అనుకుంది కాత్యాయని. అప్పుడు ధనుంజయరావు కూడా మా మాట మాకు బాగానే అప్పచెప్పావు అని అనుకున్నాడు. ఏంటత్తయ్యా మాట్లాడరు అవునవును అని అయిష్టతతో కూడిన ఒక నవ్వు నవ్వింది. మీ నాన్నని లోపలికి తీసుకెళ్ళమ్మా. సితార తండ్రిని లోపలికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏం చేద్దామే? అదే ఆలోచిస్తున్నాను. కానీ ఏదో ఒకటి చేసి అతన్ని మాత్రం మన ఇంట్లో నుండి పంపించేయాలి. అలా చేస్తే కోడలు మన అబ్బాయికి చెప్తుంది కదా, దానివల్ల ఇంట్లో లేనిపోని గొడవలు వస్తాయి.
కోడలికి మన మీద అనుమానం రాకుండా మన పని కానిచ్చెయ్యాలి. అంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నమాట. అవును, లేకపోతే ఈ ఇంట్లో మన ఉనికి ప్రమాదంలో పడుతుంది. నెమ్మదిగా మన మీద ప్రేమ తగ్గిపోయి వాళ్ళ నాన్ననే బాగా చూసుకుంటుంది. మన అబ్బాయిని కూడా తన వైపే తిప్పేసుకుంటుంది. మన ఇంట్లో మనమే అనామకులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నిళ్లలో చూడలేదు ఇలాంటి పరిస్థితి. అందుకే కోడలు పుట్టింటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం మన ఇంట్లో పెట్టుకోకూడదు. సితార తండ్రికి ఒక గది చూపించి, నాన్న, ఈ రోజు నుండి ఇదే నీ గది. అమ్మాయి, మీ అత్తామామకి నేను రావటం ఇష్టం లేనట్టుందమ్మా. నేను వెళ్ళిపోతానులే. అయ్యో, అదేం లేదు నాన్న, వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వలా అనుకోకు, మనసులో కూడా ఏం పెట్టుకోకు. ఏమోనమ్మా, నా వల్ల నీ సంసారం ఇబ్బందుల్లో పడుతుందేమోనని భయంగా ఉంది. అలా ఏం కాదు నాన్న, నువ్వు సంతోషంగా ఉండు అని తండ్రికి నచ్చజెప్పింది. అలాగేనమ్మా. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొస్తాడు ధీరజ్. మామగారిని చూసి, ఎప్పుడొచ్చారు మావయ్య గారు? బావున్నారా? మధ్యాహ్నమే వచ్చాను అల్లుడు గారు. బావున్నాను. ఏవండి, మా నాన్నగారిక నుండి శాశ్వతంగా మనతోనే ఉంటారు. మంచి పని చేశావు. సితార పురుషోత్తం లోపలికి వెళ్ళిపోతారు. వెంటనే ధనుంజయరావు కాత్యాయని కొడుకు దగ్గరికి వస్తారు. ఏంట్రా మంచి పనని చెప్పి నీ భార్య చేసిన పనిని సమర్థిస్తున్నావు? ఇందులో తప్పేముంది నాన్న? అయినా అప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు కదా. ఏదో మాట వరుస కన్నాంరా, నిజమనుకున్నావా ఏంటి? అయినా ఇందులో ఏ ఇబ్బంది ఉందని మీరు హైరాణ పడుతున్నారు? ఆయన ఒంటరివాడు, అందుకే ఇక్కడ ఉండడానికి వచ్చాడు. వియ్యపోళ్ళు మన ఇంట్లో ఉండకూడదురా, మనకి మంచిది కాదు. అరిష్టం. ఏదో చుట్టపు చూపుగా వచ్చి 2 రోజులు ఉండిపోవాలి తప్ప శాశ్వతంగా ఉండటం మంచిది కాదు మనకు. అలా ఏముండదులేమ్మా. మన మాటలు వింటే సీతార బాధపడుతుంది అని చెప్పి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఏవయ్యా, ఇక లాభం లేదు. మనం ఏం చెప్పినా వాడు వినడు. పెళ్ళమ్మత్తులో ఉండిపోయాడు. ఆస్తిలో వాటా అడుగుతుందని కూతుర్నే పక్కన పెట్టాం మనం. ఇప్పుడెవడో అనామకుడొచ్చి మన ఇంటి మీద పడి తింటుంటే ఊరుకుంటే ఎలా? వాణ్ణి బయటికి తరిమెయ్యాలి. దానికి మన ఇద్దరి బలం సరిపోదే. ఎత్తులు వేసే మన కూతురు కావాలి. అయితే వెంటనే మన కూతురు దగ్గరికెళ్ళి తనని తీసుకురావాలి. ముగ్గురం కలిసి ఈ పురుషోత్తాన్ని బయటికి పంపించెయ్యాలి. ఆలస్యం ఎందుకు, వెంటనే బయలుదేరి వెళ్దాం పదా అని బయలుదేరుతుండగా వాళ్ళని చూసిన సితారా, ఎక్కడికత్తయ్య గారు బయలుదేరారు? నీకన్నీ చెప్పాలా? ఈ ఇంటి పెద్దని నేనా లేక నువ్వా? అదేంటత్తయ్య అలా అన్నారు? నేనేదో మాట వరుస కడిగాను, తప్పైతే క్షమించండి. ముందేమో ఇష్టానికి అడిగేయటం, తర్వాతేమో క్షమాపణ కోరటం బాగా అలవాటైంది నీకు అని అనడంతో సితారకి బాధేసింది. మౌనంగా ఉండిపోయింది. కాత్యాయని ధనుంజయరావు కూతురింటికి వెళ్ళిపోతారు. గుమ్మంలో ఉన్న తల్లి తండ్రిని చూసి శాంతి మూతి ముడుచుకుంది. టపీమని వాళ్ల మొహాన్ని తలుపేసింది. అమ్మాయి, తలుపు తీయవే. ఇంటికొచ్చిన తల్లిదండ్రి మొహాన తలుపేయటం పద్ధతేనా? నాకెవ్వరూ లేరు. అయినా ఏంటో ఎప్పుడూ లేనిది దారి తప్పొచ్చారు. ఏంటే, ఇంకా నాపై నీకు కోపం తగ్గలేదా? ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని లేరంటావా? ఏం, అదే ఆస్తి కోసం కన్న కూతుర్ని మీరు వదిలేసుకోలేదా? నీకేం తక్కువ చేశామే, బోలెడంత కట్నం ఇచ్చాంగా. అది నాకు సరిపోదని మీకు అప్పుడే చెప్పాను. ఇంతకీ తలుపు తీస్తావా తీయవా? మీరొచ్చిన పనేంటో వివరంగా చెప్పండి. దాన్ని బట్టి తలుపు తీయాలా వద్దా అని ఆలోచిస్తాను. నువ్వు కూతురువి కావే, వడ్డీ వ్యాపారివి. మీరేదైనా అనుకోండి, నేను అడిగిన వాటా ఇస్తానంటే తలుపు తీస్తాను. మిమ్మల్ని లోపలికి రానిస్తాను. నువ్వలాగే ఉండు. ఇటువైపు ఆస్తి నీకు మాకు ఎవ్వరికి కాకుండా పోయేలా ఉంది. ఆ మాట వినగానే శాంతి అమ్మో అని ఉలిక్కిపడి తలుపు తీస్తుంది. తలుపు తీసుకుని శాంతి గబగబా బయటకొచ్చింది. వెనకాలే ఆమె భర్త వీరేష్ కూడా వస్తాడు. లేచిన వేళ ఎన్నెన్నో గొడవలొస్తాయి. అవన్నీ మనసులో పెట్టుకొని జీవితాంతం ఎవరికి ఎవరం కానట్టు అలాగే ఉండిపోతామా చెప్పు? నేనింతే. నాకొకసారి ఎవరి మీదైనా కోపం వస్తే అంతే ప్రవర్తిస్తాను. అది ఎవరైనా. నా తీరు అలాగే ఉంటుంది గాని చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, ఆ మాత్రం మీకు తెలియకుండా ఉండదుగా. అయిందేదో అయిపోయిందిలే.
ఇక నుండి మన మధ్య ఏ గొడవలు మనస్పర్ధలు వద్దమ్మా. ఒక్కగానొక్క కూతురివి. ఆ విషయం ఇన్నాళ్లకి గుర్తొచ్చిందా? ఏంటే మేమే వచ్చామని నీ కలుసైపోయామా? వెటకారంగా మాట్లాడుతున్నావు. ఇందులో వెటకారమేముంది? ఉన్నమాటే కదా అన్నాను. అది సరే గాని అసలు ఆస్తే మనకు దక్కకుండా పోవడమేంటి? అదెలా జరుగుతుంది? ఉందిగా మీ వదిన, ఆవిడ ద్వారా. వదిన గురించి విన్నాను. తను చాలా మంచి మనిషిని తెలిసింది. అలాంటప్పుడు మన ఆస్తి ఎలా పోతుంది? నీ వదిన వాళ్ళ నాన్నని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టింది. దానివల్ల మనకేం నష్టం? తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి మన ఆస్తిని పక్కకి తీస్తారు. ఇవన్నీ నీకు తెలియవులే, మా అనుభవంతో చెప్తున్నాం. మన ఇంటికి పోదాం పదా, మన ఆస్తిని మనం కాపాడుకుందాం. అప్పుడైనా ఇప్పుడైనా నాదొక్కటే మాట. నేను అడిగినట్టు ఆస్తిలో వాటా ఇస్తేనే నేనొస్తాను, లేకపోతే లేదు. చూడండి అల్లుడు గారు, అమ్మాయి ఎలా మాట్లాడుతుందో. మావయ్య గారు, మీకు మీ కూతురికి మధ్యలోకి నేను రాదలుచుకోలేదు. మీరు ఏమైనా చేసుకోండి, నేను జోక్యం చేసుకోను. దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి. అర్థమైంది కదా అమ్మా నాన్న, నా మొగుడిని చెప్పు చేతుల్లో పెట్టుకున్నదాన్ని. నేను మీకంత సులువుగా లొంగుతానా? ఇప్పుడు గాని నువ్వు రాకపోతే నీ వాట సంగతి దేవుడెరుగు. అసలు ఎవ్వరికీ చిల్లి గవ్వ రాకుండా మన ఆస్తి మొత్తం మీ వదిన, ఆవిడ గారి తండ్రితో కలిసి ఎగరేసుకుపోతుంది అని విషయం మొత్తం వివరిస్తాడు. అది విన్న శాంతి, నా పుట్టింటి ఆస్తిని ఎవడో వచ్చి ఎగరేసుకుపోతానంటే నేనెందుకు ఊరుకుంటాను? అందుకే కదా మరి నిన్ను రమ్మని చెప్పేది. సరే, నేనొచ్చి వదిన వాళ్ళ నాన్నని ఇంట్లో నుండి వెళ్ళగొడతాను. నేను అడిగినట్టు వాటా ఇస్తారా? అలాగే ఇస్తాన్లే. ఎవరో తీసుకుపోయే బదులు కన్న కూతురు తీసుకుంటే మంచిదే కదా. మాట తప్పరు కదా, ఒట్టు? తప్పన్లేవే, ఒట్టు. సరే అయితే పదండెళ్దాం అని బయలుదేరుతూ వెళ్ళొస్తానండి అని భర్తకి చెప్తుంది. క్షేమంగా వెళ్ళి ఆస్తితో తిరిగిరా, నా ప్రియమైన భార్యామణి. అలాగేనండి. కాత్యాయిని, ధనుంజయరావు, శాంతి బయలుదేరి వెళ్ళిపోతారు. శాంతిని చూసి సంతోషంగా ఎదురొస్తుంది సితార. బాగున్నావా శాంతి? బావున్నానొదినా. బాగున్నావా చెల్లెమ్మా? ఆ, ఏదో బావున్నానులే అన్నయ్య. ఇప్పటికైనా నేనే వచ్చాను గాని నువ్వు నా ఇంటికి రాలేదు కదా. ఈ చెల్లంటే నీకంత ప్రేమ. ఇందులో నా తప్పేం లేదు. పూర్తిగా అమ్మా నాన్న జోక్యమే. వాళ్ల మాట లెక్క చేయకుండా నీ దగ్గరికొస్తే వాళ్ళు బాధపడతారని ఇన్నాళ్ళు నీ దగ్గరికి రాలేదు తప్ప నువ్వంటే ప్రేమ లేక కాదు. సర్లే, అయ్యిందేదో అయిపోయింది. ఇక నుండైనా మంచిగా కలిసిమెలిసుందాం. బాగా చెప్పావు కాత్యాయిని. నా ఒక్కగానొక్క ఆడపడుచువి నువ్వు. మా పెళ్లికి కూడా రాలేదు. ఇప్పటికైనా నా ఆడపడుచుని చూసే అదృష్టం దక్కింది. అది చాలు. అది చాలే అంటే సరిపోతుందా వదినా? ఇంకేం కావాలో చెప్పు ఆడపడుచు. ఆడపడుచుని అర్ధముగుడంటారు, తెలుసుగా నీకు? ఓ, బాగా తెలుసు. మరైతే అర్ధముగుడికి చెయ్యాల్సిన అన్ని మర్యాదలు చెయ్యాలి. దానికేం భాగ్యం, తప్పకుండా చేస్తాను. అలా చేయటం నా అదృష్టం కదా. నువ్విక్కడ ఉన్నన్ని రోజులు నీకే లోటు లేకుండా చూసుకుంటాను. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకున్నారు. సరదాగా అన్నాన్లే వదినా. ఇలాంటి సరదా ఆడపడుచు నాకు దొరకాలనుకున్నాను, అలాగే దొరికావు. నువ్వు చాలా మంచిదానిలాగా, కలుపుగోలు మనిషిలాగా ఉన్నావు వదినా. నాకెలాంటి వదినైతే రావాలనుకున్నానో అలాంటి వదినే వచ్చింది. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నాకు బయట కాస్త పనుంది, చూసుకొని వస్తాను అని బయటికెళ్ళిపోయాడు ధీరజ్. అప్పుడే పక్కన ఉన్న సితార తండ్రిని చూసి, కొత్త పాలేరుని పనిలో ఎప్పుడు పెట్టుకున్నారు? ఏయ్ పాలేరు, నా సూట్ కేసు తీసుకెళ్లి లోపల గదిలో పెట్టు అంది పురుషోత్తంతో. ఆ మాటకి సితార మనసు చివుక్కుమంది. ఈయన పాలేరు కాదు శాంతి, మా నాన్న. మా ఊళ్ళో ఒక్కడే ఉంటున్నాడని చెప్పి మనతోనే మనింట్లో ఉండిపోవడానికి తీసుకొచ్చాను. అయ్యయ్యో, అలాగా. సారీ వదినా, చూడ్డానికి అచ్చం పాలేరులా ఉంటేను పొరపాటు పడ్డాను. అప్పుడు పక్కనే ఉన్న కాత్యాయిని అందుకొని, నువ్వేం పొరపాటు పడలేదు లేవే, సరిగ్గానే అన్నావు కొందరి మోహం చూస్తే అలాగే అనిపిస్తుంది అని వాళ్ల మాటలకి ఇంకాస్త ఊతమిస్తాడు ధనుంజయరావు. సితార చాలా బాధపడింది.
ఆమె తండ్రి కూడా అవమానంగా తలదించుకుంటాడు. సరే వదినా, ప్రయాణం చేసి అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని లోపలికెళ్ళిపోయింది. వెనకాలే కాత్యాయిని ధనుంజయరావు కూడా వెళ్ళిపోయారు. నన్ను క్షమించు నాన్నా. పర్వాలేదులేమ్మా, వాళ్ళన్నంత మాత్రాన నేను పాలేరునైపోను కదా. ఎవరో తీసేసి మాట్లాడినంత మాత్రాన మన గౌరవం పోతుందా? ఒకవేళ పాలేరునైతే మాత్రం తప్పేంటి? అది కూడా ఒక గౌరవమైన పని కదా. లేదు నాన్నా, నా అత్తారింట్లో నా తండ్రిని పాలేరుగా నేనెలా ఒప్పుకోగలను? నువ్వేం పట్టించుకోకమ్మా. ఏంటే మీ వదినతో చిరుబురులాడుతూ మాట్లాడతావనుకుంటే ప్రేమగా సరదాగా మాట్లాడుతున్నావు. నువ్వు మన ఇంట్లో అడుగు పెట్టగానే మీ వదినపై నీ ఆడపడుచు పెత్తనం చూపిస్తావనుకున్నాం, కానీ మా ఉత్సాహం మొత్తం నీరుగార్చేశావు. అమ్మా, నాన్న, మీ వెనకటి కాలపు ఆలోచనలు ఈ కాలంలో పనికిరావు. మనకి పడని వ్యక్తుల మోహాన్ని కోపతాపాలు చూపించటం, వాళ్లతో అయిష్టంగా ప్రవర్తించటం అనేది మీ కాలం వాళ్ళు చేసే పని. కానీ ఈ కాలంలో అలా ఉండదు. శత్రువుతో కూడా ప్రేమగా, సరదాగా, స్నేహంగా నటిస్తూనే అవమానించటం, దెబ్బతీయటం, హేళన చేయటం ఈ కాలపు మనుషుల నైజం. అది మీరు అర్థం చేసుకోవాలి. సర్లే, నువ్వేమైనా చెయ్యి, ఎలాగైనా ప్రవర్తించు. మాకు కావలసింది ఆవిడ గారి తండ్రిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టటం. నేనతన్ని వెళ్ళగొట్టను. అదేంటమ్మా ఇప్పుడు మళ్ళీ ఇలా మాట మార్చేశావు? అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినండి నాన్న, కంగారు పడకండి. నేనతన్ని బయటికి గెంటేయటం కాదు, ఆయన కూతురే స్వయంగా తన తండ్రిని పంపించేలా చేస్తాను. చూస్తూ ఉండండి. సరే సరే. ఒకరోజు పురుషోత్తం హాల్లో కూర్చుని భోంచేస్తుంటాడు. సితార వడ్డిస్తూ ఉంది. ధనుంజయరావు, కాత్యాయిని, శాంతి కూడా అక్కడికొచ్చారు. కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తాను. ముందు మీ నాన్నని తృప్తిగా తిననివ్వు, తర్వాత మిగిలితే అడుగు పొడుగు మేం తింటాంలే. సితార వాళ్ళ మాటల అంతరార్థం అర్థం చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా పుట్టింటి మీద పడి తినే కూతుర్లని చూశాను గాని ఇలా కూతురు ఇంటి మీద పడి తినే తండ్రిని నేనెక్కడా చూడలేదు. ఇప్పుడిక్కడ మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను మావయ్య గారు. ఆ మాట పురుషోత్తం గుండెని చీల్చినట్టవుతుంది. అన్నయ్య గారు, ఏంటి తింటున్నారు? ఓ, చికెనా? తినండి తినండి. మంది సొమ్ము తినడానికి కూడా అదృష్టం ఉండాలే. మీ నాన్న మన ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంట్లో రకరకాల కూరలు చేస్తున్నావు. ఇంటి ఖర్చు బాగా పెరిగిపోతుంది. సంపాదించేది వదిన కాదు కదా, బాధ్యత తెలియడానికి. అది నిజమేలే. అవును, ఏవయ్యా, నా నెక్లెస్ గాని చూసావా? నేను చూడలేదే. ఏంటో ఈ మధ్య ఇంట్లో తరచుగా డబ్బులు, నగలు పోతున్నాయి. కొత్త కొత్త వాళ్ళింట్లో ఉంటున్నారు కదా, మీరే కాస్త జాగ్రత్తగా ఉండాలే అమ్మా. ఎవ్వరినీ నమ్మకూడదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏం ఉపయోగం లేవే. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. వాళ్ల మాటలకి సితార కళ్ళ వెంట కన్నీళ్లు దారగా పడిపోయాయి. పురుషోత్తం తప్పు చేసిన వాడిలా అలాగే తలదించుకొని ఉంటాడు. ఆ రోజు రాత్రి తండ్రి దగ్గరికొచ్చి ఏడుస్తుంది సితార. నాన్నా, నువ్వు మన ఇంటికెళ్ళిపో. ఇక్కడే ఉండి నా మూలంగా అవమానాలు పడటం నేను తట్టుకోలేను. అప్పుడప్పుడు నేనే వచ్చి చూస్తుంటాను. కన్న తండ్రిని అత్తింటి వాళ్ళు అమర్యాదగా చూస్తూ దొంగ అని నిందలేస్తుంటే నేను చూసి తట్టుకోలేను అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త అని మరుసటి రోజు వెళ్ళిపోతాడు. సితార కన్నీళ్లతో తండ్రిని సాగనంపింది. అది చూసి కాత్యాయిని, ధనుంజయరావు, శాంతి తెగ సంబరపడిపోతారు. వాళ్ళని చూస్తూ మనసులో సితార, నా తండ్రిపై ఏమాత్రం జాలి చూపించకుండా అవమానించి ఇంట్లో నుండి పంపించేశారు కదా, ఈ రోజు నుండి ఈ ఇంటి కోడలిగా నేను మీతో ఎలా ఆడుకుంటానో మీకు చూపిస్తాను అని అనుకుంది. పురుషోత్తం ఇంటికి రావడం చూసి పక్కింటి అమ్మాయి, ఏంటి బాబాయ్, అప్పుడే తిరిగి మన ఊరొచ్చేశావు? జరిగిందంతా చెప్తే తన కూతురికి అవమానంగా ఉంటుందని, తన పరువు పోతుందని వేరేలా చెప్పాడు పురుషోత్తం. ఏంటోనమ్మా, నా కూతురు అల్లుడు వాళ్ళ అత్తింటి వాళ్ళు నన్నెంతో బాగా చూసుకున్నప్పటికీ నేనక్కడ ఉండలేకపోయాను. నా మనసంతా ఈ ఊరు, ఈ ఇంటి మీదే ఉంది. పుట్టి పెరిగిన ఊరిని వదిలి ఉండలేకపోయానమ్మా. ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది.
ఇక్కడ ఏముందని అంతలా వదిలిపెట్టి ఉండలేకపోవడానికి? అది నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఈ ఊరికి కోడలివి కదా, కూతురివి కాదు కదా. ఈ ఊరికి కూతురునైనా అలాగే మాట్లాడేదాన్ని బాబాయ్. దానికి కారణం లేకపోదులేమ్మా. భగవంతుడు మీ ఆడవాళ్ళకి పుట్టిల్లు అత్తిల్లు అని రెండిళ్ళు ఇచ్చాడు. ఆ విధంగా మీరు రెండింటికి అలవాటు పడతారు, ఎక్కడైనా ఉండగలరు. కానీ మా మగవాళ్ళకు అలా కాదు కదా. చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఇల్లే చచ్చే వరకు కూడా ఉంటుంది. కానీ తప్పదు కదా బాబాయ్, పరిస్థితుల్ని బట్టి పోవాలి. ఇక్కడ నువ్వు ఒక్కడివే సరిగ్గా వండుకొని తినలేవు, ఇబ్బంది పడతావు కదా. తిన్నా తినకపోయినా సొంతూళ్ళో ఉంటే మనసుకు కలిగే ఆనందమే వేరు. ఎక్కడికో పోయి పరమాన్నం తినడం కంటే సొంతూళ్ళో సొంత ఇంట్లో ఉండి కారం మెతుకులు తిన తృప్తిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ సితార బాధగా కూర్చుని ఉంది తన గదిలో. ధీరజ్ తన దగ్గరికి వస్తాడు. నన్ను క్షమించు. మా అమ్మ వాళ్ళు మీ నాన్న పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించారు. అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినా బాగుండేది. కానీ మా నాన్నే వినలేదు. పట్టుబట్టి మరీ నాకు ఈ పెళ్లి చేశాడు. కోడలు పుట్టింటి వాళ్లపై ఇలా ప్రవర్తిస్తున్న అత్త మామపై కోడళ్ళకి ప్రేమ ఉండాలంటే ఎలా ఉంటుందండి? ఉండొద్దు, నువ్వు కూడా అలాగే చెయ్యి. దెబ్బకి దెబ్బ. మా వాళ్లపైన నాకు కూడా కోపంగా ఉంది. మనం వేరు కాపురం పెడదాం పదా. వద్దండి, వాళ్లకు మీరొక్కరే కొడుకు. మా నాన్న నాకు దూరమైతే ఎంత బాధపడుతున్నానో, మీరు వాళ్ళకి దూరమైనా వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా. చాలా థ్యాంక్స్ సితారా. నిజానికి వేరు కాపురం పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నువ్వేమంటావోనని అలా అడిగాను. అత్తయ్య మావయ్యని ఈ వయసులో కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత కొడుకుగా మీది, కోడలిగా నాది. నీలాంటి మంచి కోడల్ని అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. కన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్లపై ప్రేమ ఉంటుంది కదా. నేను కూడా అలాంటి స్వార్థంలోనే ఉన్నాను. అలాగని వదిలేస్తే కుదరదు. మా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మళ్ళీ మావయ్య గారిని తిరిగి ఇక్కడికి తీసుకురావాలి. నేను సంతోషంగా ఉండడమే కాదు, నా భార్య కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడే ఒక భర్తగా నేను సక్సెస్ అయినట్టు. కాబట్టి మా వాళ్లలో నువ్వే మార్పు తీసుకురావాలి. దానికి నేను నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. నిజానికి నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను, కానీ ఈలోపే మీరే చెప్పేశారు. మరుసటి రోజు హాల్లో కూర్చొని ఉంటారు శాంతి, కాత్యాయిని, ధనుంజయరావు. అమ్మా, నేనొచ్చిన పని అయిపోయింది కదా, నాకిస్తానన్న వాటా ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాను. మీ అన్నయ్యని అడిగిప్పిస్తాన్లేవే అని అంటుండగా అప్పుడే హాల్లోకొచ్చాడు ధీరజ్. ఒరే అబ్బాయి, చెల్లెలికి మన ఆస్తిలో కొంత వాటా ఇవ్వాలరా. మన ఆస్తిలో తనకి వాటా ఎందుకు ఇస్తాం? అదేంట్రా అలా అంటావు? తను నీ చెల్లి, తనకి వాటా ఇస్తానని మేం మాటిచ్చాం. మీరు మాటిస్తే మీరిచ్చుకోండి, నన్నెందుకు అడుగుతున్నారు? అదేంట్రా అన్నయ్య అలా అంటావు? నువ్వు చాలా మారిపోయావు రోయ్. అవును, మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు, పరిస్థితుల్ని బట్టి మారిపోతారు. ఇల్లు ఆస్తి అన్నీ నీ పేరు మీద పెట్టాన్రా. ఇప్పుడు నీ అనుమతి లేకుండా చెల్లికి మేం వాటా ఎలా ఇవ్వగలం? అలాంటప్పుడు నన్ను అడిగి తనకి మాటివ్వాలి. సరే, ఇప్పుడు చెప్తున్నాగా, ఇవ్వు. నాకు పెళ్ళయింది, భార్య ఉంది. ఇప్పుడు నా ఒక్కడి నిర్ణయం సరిపోదు, నా భార్య కూడా ఒప్పుకోవాలి. ఆ మాటకి కోపం వచ్చింది ధనుంజయరావు, కాత్యాయనికి. అయితే నీ భార్య నొప్పించి ఇవ్వు. అది నా సమస్య కాదు, మీ సమస్య. ఇకపై మీరేదైనా అడగాలనుకుంటే నా భార్యను అడగండి, నన్ను కాదు. తనకిష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పి వెళ్ళిపోయాడు. చచ్చా, అనవసరంగా మిమ్మల్ని నమ్ముకొనొచ్చాను. ఇక ఇది అయ్యే పని కాదులే అని కోపంగా శాంతి తన అత్తారింటికెళ్ళిపోయింది. మనం దాని తండ్రిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టామని మన కొడుకుని తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. కావాలని మన మీద ఇలా పగ సాధిస్తుంది మన కోడలు. అవునే కాత్యాయిని, ఇలా ఊరుకుంటే లాభం లేదు, దులిపేయాలి తనని అని అత్తామామ ఇద్దరు కోడలి దగ్గరికి వెళ్లారు. సితార కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంది. అత్తామామని చూసి కూడా పైకి లేవలేదు. ఎంత పొగరే నీకు! అత్తమామ అనే గౌరవం లేదా? అది మీరు ఎప్పుడో పోగొట్టుకున్నారు. అయినా ఇక నుండి ఈ ఇంట్లో మీ పెత్తనం, మీ ఆటలు సాగవు. నేను చెప్పినట్టు విని పడుంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఎక్కడికి పోయేది? ఇది మా ఇల్లు, నువ్వే పో.
పొరపాటు పడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు, నా మొగుడి ఇల్లు. నా మొగుడు నేను చెప్పినట్టు వింటాడు. కాబట్టి మీరు కూడా కుక్కిన పెనులాగా పడుంటే ఒక ముద్ద వేస్తాను, లేదంటే ఇంట్లో నుండి బయటకి గెంటేస్తాను. కాత్యాయని కోపంగా కోడలిపైకి చెయ్యెత్తింది. నన్నింకా ఒకప్పటి సితార అనుకుంటున్నారేమో. కాదు, పూర్తిగా మారిపోయాను. కోపం వస్తే అత్తామామాని కూడా చూడను. తిరిగి చెయ్యి చేసుకుంటాను, జాగ్రత్త. మీ పరువే పోతుంది. ఆ మాటకి కాత్యాయని ధనుంజయరావు బిత్తరపోతారు. కోపంతో ధనుంజయరావు, ఈ కాళ్ల దగ్గర పడుండాల్సిన అవసరం మాకు లేదు. కొడుకు పట్టించుకోకపోయినా మాకు మా కూతురుంది. పదవి కాత్యాయని, పోదాం. గుర్తుంచుకోండి, ఒకసారి నా ఇంటి గడప దాటాక మళ్ళీ నా ఇంట్లోకి మీకు దారుండదు ఎవడికి కావాలే నీ బోడి ఇల్లు? అని కాత్యాయని ధనుంజయరావు ఇద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. నన్ను క్షమించండి అత్తయ్య, మావయ్య. ఇలా ప్రవర్తించక తప్పలేదు. మీలో మార్పు రావాలని నా ఆశ బాధపడుతుంది. మీలో మార్పు రావాలని నా ఆశ అని మనసులో బాధపడింది సితార. కాత్యాయని ధనుంజయరావు శాంతి ఇంటికి వెళ్లారు. నా వాటా ఆస్తి తీసుకొచ్చారా? లేదమ్మా అని జరిగిన విషయం చెప్పింది కాత్యాయని. అది విన్న శాంతి నిరుత్సాహంగా, బయలుదేరండి, మీ కొడుకు దగ్గరికే వెళ్ళండి. ఆస్తి మొత్తం అతనికి, మీ బాధ్యత నాకా? అదేంటమ్మా, కన్న తల్లి తండ్రిని అలా అంటావు? నేను నీకు భారమా? మరి భారం కాక ఇంకేంటి? మిమ్మల్ని చూసుకోవటం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు కాదంటే మాకు రోడ్డేనే దిక్కు. మీరే దిక్కుకైనా పోండి, నాకు అనవసరం. అల్లుడు గారు, మీరైనా చెప్పండి. నేనెప్పుడు నా భార్య మాట జవదాటను. తను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. ఏంటే శాంతి, నువ్వే ఇలా పట్టించుకోకుండా ఉంటావా? చూడమ్మా, ఈ సెంటిమెంటల్ డైలాగులు నా దగ్గరొద్దు. ఆస్తి తీసుకొస్తే నా దగ్గరికి రండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అని వాళ్ళిద్దరినీ బయటకి నెట్టి తలుపేసింది శాంతి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించని ధనుంజయరావు, కాత్యాయని విచారంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇద్దరూ ఒక సత్రంలో తలదాచుకుంటారు. వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. పెద్ద వయసు కావడంతో పని చేయలేకపోతారు. తిండికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఏవయ్యా, ఇక మనకి తప్పదు. మన పంతం పక్కన పెట్టేసి మనమే ఒక మెట్టు దిగి మన కోడలి దగ్గరికి పోవడమా, లేక ఆత్మాభిమానాన్ని సిగ్గుని చంపుకొని బిచ్చం ఎత్తుకోవడమా? ఇవి రెండే దారులు మనకి. కోడలి దగ్గరికే వెళ్దామే అని ఇద్దరూ ఇంటికొస్తారు. ఏంటి మళ్ళీ వచ్చారు? ఇక నుండి నువ్వు చెప్పినట్టే వింటామమ్మా. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వు కోడలా. మాకొక ముద్ద పెట్టు చాలు, నువ్వు చెప్పినట్టు చేస్తాం అని అత్తామామ ఇద్దరూ కోడలు కాళ్లపై పడబోతారు. వెంటనే సితార దూరంగా జరిగి అత్తామామ కాళ్లపై పడింది. వాళ్లు జరగబోయేదొకటని ఊహించుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది అని ఆశ్చర్యపోయారు ధనుంజయరావు, కాత్యాయని. నన్ను క్షమించండి అత్తయ్య, మావయ్య. మీలో మార్పు తీసుకురావాలని ఇలా చేశానే తప్ప మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని కాదు. మా నాన్నెంతో, మీరు అంతే నాకు. అప్పుడే అక్కడికి ధీరజ్ వచ్చాడు. అవునమ్మా, మీ కోడలు చాలా మంచిది. మీరంటే తనకెంతో ప్రేమ, గౌరవం. తనెప్పుడూ నన్ను మీ నుండి విడదీయాలనుకోలేదు. కాత్యాయని ధనుంజయరావుకి బుద్ధొచ్చింది. వాళ్లలో మార్పు వచ్చింది. మమ్మల్ని క్షమించు కోడలా. మీ నాన్న పట్ల మేం చాలా దారుణంగా ప్రవర్తించాం. అవునమ్మా, ఇక నుండి మనందరం కలిసి ఉందాం. ఇప్పుడే అందరం కలిసి వెళ్ళి మీ నాన్నని తీసుకొద్దాం పదా. అది విని సితార చాలా సంతోషించింది. అందరూ కలిసి పురుషోత్తం దగ్గరికి వెళ్లారు. కాత్యాయని, ధనుంజయరావు తమని క్షమించమని పురుషోత్తంని వేడుకున్నారు. వాళ్లలో వచ్చిన మార్పుకి పురుషోత్తం కూడా చాలా సంతోషించాడు. పురుషోత్తంని తీసుకుని తిరిగింటికొస్తారు. ఆ రోజు నుండి అందరూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తుంటారు. అనవసరంగా తల్లి తండ్రిని ఇంట్లోకి రానివ్వకుండా వెళ్లగొట్టి తనకి రాబోయే ఆస్తిలో వాటాని పోగొట్టుకున్నానని శాంతి, వీరేష్ విచారిస్తారు.